మెగాస్టార్ చిరంజీవి చిత్రం వస్తోందంటే చాలు సుష్మిత తన కాస్ట్యూమ్స్ తో అందరినీ నిరాశపరుచుతూనే వస్తుంది. ఖైదీ నెంబర్ 150 సొంత ప్రొడక్షన్ కావటం, సుష్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ చేయటం, ఆ సినిమాకు ఆ కాస్ట్యూమ్స్ బాగానే సెట్ అవ్వటం, ఫ్యాన్స్ కి నచ్చటంతో ఎక్కడా విమర్శలు రాలేదు. కానీ ఆ తర్వాత సైరా, గాడ్ ఫాదర్, భోళాశంకర్, ఆచార్య ఇలా ఏ ఒక్క చిత్రంలోనూ చిరంజీవి కాస్ట్యూమ్స్ ని చూసి అభిమానులు సంబరపడలేదు. దీంతో సుష్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ పట్ల అందరికీ వ్యతిరేకత వచ్చేసింది. ఇక ఇప్పుడు చిరంజీవి కొత్త చిత్రాన్ని ప్రకటించారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం, నాని సమర్పణలో ఈ చిత్రం రాబోతోంది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అంతా కూడా అనిరుద్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం అనిరుద్ కావాలని కాదు, మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ముందు సుష్మిత అక్క వద్దని డిమాండ్ చేయండని ట్రోలింగ్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం నాని, శ్రీకాంత్ ఓదెలకు ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మూవీ వింటేజ్ విలేజ్ డ్రామా అంటున్నారు కదా, ఈ మూవీకి అయినా సుష్మితను పక్కన పెట్టేయాలని కోరుతున్నారు. మరి ఈ రిక్వెస్ట్లు నాని, శ్రీకాంత్ ఓదెలా చిరంజీవి వద్దకు వెళుతుందా? అసలు ఈ మాటల్ని చిరంజీవి పట్టించుకుంటాడా? డైరెక్టర్ నాని చెప్పిన మాటల్ని వింటారా అన్నది చూడాలి. ఫ్యాన్స్, సగటు సినీ లవర్స్ మాత్రం చిరంజీవిని చాలా కొత్తగా, నెవర్ బిఫోర్ అనేలా చూడాలని కోరుకుంటున్నారు. అదే మూసధోరణి చిత్రాలు, అదే పాత లుక్, పాత కాస్ట్యూమ్స్ లో చూడాలని మాత్రం కోరుకోవటం లేదు. చిరంజీవి ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలకు ఓకే చెప్పాడు. అనిల్ రావిపూడికి చిరు ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. కానీ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ అంటే ఫ్యాన్స్, ఆడియన్స్ లోనూ ఎవ్వరికీ అంత పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అనిల్ రావిపూడి కొత్తగా చేయలేడు, తీయలేడు. అదే కామెడీ, అదే మాస్ అంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడని, అలాంటి దర్శకుడి నుంచి కొత్తగా ఏం ఆశించలేమని అంతా అనుకుంటున్నారు. కానీ శ్రీకాంత్ ఓదెలా ప్రాజెక్ట్ మీద అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రీ లుక్ పోస్టర్, ఆ రక్తపాతం చూస్తూ ఉంటే ఏదో కొత్తగానే ఉండేట్టు కనిపిస్తోంది అని అంతా అనుకుంటున్నారు.